ఇక చంద్రబాబు పాలనా తీరుపై మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారంటీ తనదేనని పదే పదే చెప్పారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర బాధ్యత ప్రజలదంటూ నిజాన్ని బయటపెట్టారని విమర్శించారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కదా అని ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే చంద్రబాబు ప్లేట్లు ఫిరాయించుతూనే ఉన్నారని ఆరోపించారు. ఖజానా ఖాళీ అయిపోతుందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. అప్పులకు వడ్డీలు కట్టాలి అని, అవి కట్టడానికే డబ్బులు లేవు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్లుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్లుగా పదే పదే మాట్లాడి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తల్లికి వందనం పథకం ఏమైందని ప్రశ్నించారు. రైతు భరోసా రుణమాఫీ సంగతేంటని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.